ఫస్ట్ వీడియోలో ఫోటో స్క్రీన్ షాట్ తీసుకున్నది జెమినీ ఏఐకి తీసుకెళ్ళి అక్కడ ప్రాంప్ట్ ఇచ్చి మీకు కావాల్సినట్టు ఇలిస్ట్రేషన్ చేసుకొని మ్యాజిక్ ఏఐ అనే యాప్ ఓపెన్ చేసి అందులోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు జెమినీ ఏఐ ఇచ్చిన యాప్ ని కూడా డైరెక్ట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను ఎందుకంటే డౌన్లోడ్ చేసుకున్నాను, మళ్ళీ డబ్బులు అడుగుతుంది. ఈ స్క్రీన్ షాట్ ని మళ్ళీ క్రాప్ చేసుకొని ఇప్పుడు నేను ఇన్ షాట్ కి తీసుకెళ్లి ఏ వీడియోలో అయితే మనం ఫోటో మెయిన్ గా స్క్రీన్ షాట్ తీసామో అది అండ్ ఈ ఎడిటెడ్ పిక్చర్ ని అలైన్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ అంతా మనం డిలీట్ చేసేయచ్చు. ఆర్డర్ అయితే ఇలా కరెక్ట్ గా ఉండాలి, వీడియో ఆగినప్పుడే కరెక్ట్ గా ఫోటో వచ్చేలాగా. అండ్ ఇక్కడ ట్రాన్సిషన్ కోసం అని నేను ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే ఫ్లాష్ అని ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాను. సో నాకు ఎంత ఎఫెక్టివ్ గా కావాలి అన్న దాన్ని బట్టి దాని వాల్యూ పెట్టుకున్నా. నెక్స్ట్ అదే ఎఫెక్ట్స్ లో ట్రెంబుల్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది అనమాట. సో నా బ్యాక్గ్రౌండ్ కి అది ఎక్కువ సూట్ అవుతుంది అని చెప్పి ఆ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఏ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని అందులో లైన్ అనే ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్సిషన్ పాయింట్ నుంచి ఎండ్ వరకు పెట్టేసుకొని ఫైనల్ గా సూపర్ జూమ్ ఎఫెక్ట్ పెట్టుకొని ట్రాన్సిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇది నేను 2K క్వాలిటీలో సేవ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులోనే టెక్స్ట్ యాడ్ చేయడానికి రీల్స్ లో ఎడిట్ చేశాను అనమాట. సో టెక్స్ట్ అయితే నేను పోస్టర్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్సెల్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని కలర్ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ స్టిక్కర్స్ లో జిఫ్ లో ఆరో సెలెక్ట్ చేసుకొని కావాల్సిన ఆరోని పొజిషన్ అడ్జస్ట్ చేసుకున్నా. టెక్స్ట్ లో అయితే ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఆడియోకి వచ్చేసరికి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఆడియో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనకి ఏ పార్ట్ నుంచి ట్రాన్సిషన్ కావాలో కరెక్ట్ గా సెక్షన్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇదే ఫైనల్ వీడియో అన్నమాట.